ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టబోరం లేదు నేతాజీజీ, మీరు బయలుదేరని చెప్తా. ఫైనల్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచెల్లి ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. ఎలా అనిపించింది ట్రైలర్? ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా మనకైతే హోప్ వచ్చింది ఆ మూవీ మీద అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఓకేనా? ఈ వీడియోలో అయితే. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్ స్టార్టింగ్ ఒక 30 సెకండ్స్ అనేది చాలా బాగుండనమాట. స్టార్ట్ అవ్వడం మన విలన్ క్యారెక్టర్ తోటి అయితే స్టార్ట్ అవ్వడం. దాంతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇవ్వడం మంచి పవర్‌ఫుల్‌గా అనిపించిందనమాట. అలా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్యా మన పవన్ కళ్యాణ్ గారియి. ఇంతే నాకు ఈడి వరకే నచ్చిందని చెప్పుకోవచ్చు. మాకు 30 సెకండ్స్ ఎక్కడ అయిపోయిందో అక్కడి నుంచెల్లి మాకైతే శ్రీలీల గారు ఎంట్రీ ఇచ్చారనమాట. మొత్తం దొబ్బిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఎందుకు ఇలా అనిపించిందంటే మనకు మన శ్రీలీల గారును పవన్ కళ్యాణ్ గారి మెయిన్‌గా కెమిస్ట్రీ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది ట్రైలర్‌లో చూస్తూ ఉంటే. మెయిన్‌గా ఆ క్రింజ్ సీన్స్ అన్నమాట. అసలు ఆ ఏం క్రింజ్ సీన్సో నాకసలు వర్కౌటే కాలేదు. మెయిన్‌గా డైలాగ్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది మన శ్రీలీల గారిది భయ్యా. నాకస్సలు నచ్చలేదు. మన రాశి ఖన్నా కూడా సరిగ్గా సూట్ కాలేదు భయ్యా మన పవన్ కళ్యాణ్ గారికైతే. అలాగే కొంచెం ట్రైలర్‌లో అయితే లిటిల్ బిట్ కామెడీ సీన్స్ అయితే పెట్టారనమాట. అదేనా వర్కౌట్ అయిందా అంటే అది కూడా నాకైతే అసలు వర్కౌట్ కాలేదనిపించింది. అండ్ ట్రైలర్ అంతా మాకైతే ప్యాచీగా అయితే కట్ చేశారనమాట. ఎలారా అంటే కొన్ని సీన్స్ అనేది సంబంధం లేకుండా అయితే వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకు డైలాగ్ డెలివరీ తోటి అండ్ యాక్షన్ సీక్వెన్స్ తోటి అయితే చూపెట్టారనమాట. ఓకే. డైలాగ్స్ అనేది చాలా అనిపించాయి. కానీ యాక్షన్ సీక్వెన్స్ చాలా రొటీన్ అయితే నాకైతే అనిపించాయి భయ్యా. అంత కొత్తదనం అనేది లేదని చెప్పుకోవచ్చు ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది. అలాగే డబ్బింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా మన పవన్ కళ్యాణ్ గారిదనమాట. ఆ ట్రైలర్ చూస్తుంటే ఆయనేమో చాలా నార్మల్‌గా అయితే మాట్లాడారు. కానీ డబ్బింగ్ మట్టుకైతే చాలా ఎక్కువ సౌండ్ అయితే పెట్టారనిపించింది. మరి ఎందుకలా పెట్టారో మరి వాళ్ళకే తెలియాలి భయ్యా. మరి డబ్బింగ్ ఇష్యూసా? లేకపోతే అది డైలాగ్ డెలివరీ అలా ఉందా అనేసి మూవీ వచ్చిన తర్వాత చూడాలనమాట. ఈ ట్రైలర్‌లో మనకు పెద్ద బొక్కేంటిదిరా అంటే బీజీఎం అని చెప్పుకోవచ్చు. అది చూస్తుంటే అర్థమైపోతుంది మన తమనన్న కొట్టాడనేసి. ఎన్ని సార్లు కొడతావన్నా అవే మ్యూజిక్‌లు అటు కొట్టి, ఇటు కొట్టి గవ్వే మ్యూజిక్‌లు కొడతావా? కొత్తేం కొట్టవా? కొడితే మంచిగా ఊపు రావాలి. 'ఓజీ' ఎలా కొట్టినావు? ఎంత మంచిగా కొట్టినావు? దీనికేమైంది ఇట్లెందుకు కొట్టినావు? ఏందో అన్న నువ్వు వెరైటీ కొడతావు బీజీఎం అంతా. నాకైతే అస్సలు నచ్చలేదు బీజీఎం కూడా నాకైతే. ఇక నచ్చిందేమన్నా ఉందా అంటే స్టార్టింగ్ 30 సెకండ్స్ అనేది బాగుంది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు. అండ్ ట్రైలర్ కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. ఇది నాకు నచ్చినాయి అంటే గంతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించింది ట్రైలర్ అంటే నచ్చలేదు భయ్యా. డిసప్పాయింట్ అయితే చేసిందనమాట ట్రైలర్ అనేది. కానీ మూవీ అనేది బాగుండాలనమాట. అది కనుక బాగుంటే అదే హ్యాపీ అని చెప్తా. చూద్దాం మార్చ్ 19కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి మీకెలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది డార్లింగ్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రివ్యూ అనమాట. మరి వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.